ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి నీ రెక్కల కింద దాచుకునే విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షణీయుడా, నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. నేను పరిశుద్ధమైన నామం, ఘనమైన నామం, పూజింపదైన నామం గల దేవా, నీకు వేలాది స్తోత్రం నేను. పరిశుద్ధ సింహాసనమే ఆశ్రయుడైన దేవా, నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. నిజంగా నేను తండ్రి, ఇంతవరకు వాళ్ళు బలపరుస్తున్నావు, నడిపిస్తుంది, నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. సమీపించిన తేజస్సులో మీరు మాత్రం నివసించు అమరత్వం గల దేవా, నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. నైనా యేసయ్యా, నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. ఈరోజు నేను తండ్రి, ఎంత ఏ బిడ్డలో నేను తండ్రి నేను స్తుతించలేకపోతున్నారో, నేను ప్రార్థించలేకపోతున్నాను తండ్రి, నీ వాక్యం చదవలేకపోతున్నారో యేసయ్యా, వ్యర్థమైన దానిలో మీద మనసు ఉంచుతున్నారో యేసయ్యా. ఈ రాత్రి కల సమయంలో నేను తండ్రి, బిడ్డలందరూ నీ వైపు చూచేలాగా, నిన్ను స్తుతించేలాగా, నిన్ను మహిమపరిచేలాగా బిడ్డలు నీ వైపుకు నడిపించుకో యేసయ్యా, నీకు స్తోత్రం మీద తండ్రి. ఆశ్చర్యకరుడా, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు నీ వైపుకు నడిపించుకో యేసయ్యా. నిజంగా ఏ దానికోసం బిడ్డలు నేను తండ్రి ప్రయాసపడుతున్నారో నేను తండ్రి, ఏ దానికోసం నేను తండ్రి ఆతృత పడుతున్నారో యేసయ్యా తండ్రి. నిజంగా నేను తండ్రి నీ వైపు చూడకుండా నేను తండ్రి ఎక్కువ ఏ దాని మీద మనసు పెడుతున్నారో యేసయ్యా. బిడ్డలు నేను తండ్రి ఏ దానికోసం ఆశపడుతున్నారు కానీ యేసయ్యా, అవి అన్నీ దక్కిననైనా తండ్రి, నువ్వు లేకపోతే అవన్నీ వృధా యేసయ్యా తండ్రి. నేను నువ్వుండి నేను తండ్రి, నాయన నువ్వు నీ వైపు చూస్తే యేసయ్యా, మాకు ఏమి కావాలో నువ్వు మాకు తీరుస్తావు యేసయ్యా. మాకు నేను తోడుగా అండగా మాకు నిలబడతావు యేసయ్యా, నీకు స్తోత్రం. నేను బిడ్డలందరూ ఇది తెలుసుకొని నీ వైపు చూచేలాగా, నేను స్తుతించేలాగా, నేను మహిమపరిచేలాగా బిడ్డలు నీ వైపుకు నడిపించుకో యేసయ్యా. యేసు స్వామి, నీకు వేలాది స్తోత్రాలు నాయన యేసయ్యా. ఈ లోకం వైపు చూడకుండా బిడ్డలు నేను తండ్రి, నిజంగా ఈ లోకం పాపంతో కూడుకుని ఉన్నది యేసయ్య, భయంకరమైన పాపంతో కూడుకుని ఉన్నది యేసయ్య. ఎన్నో చెడు తలంపులు, చెడు ఆలోచన, చెడు వ్యసనాలతో నేను తండ్రి అనేక విధాలుగా క్రూరంగా ఉన్నది యేసయ్య తండ్రి. ఈ లోకం వైపు మేమందరం చూడకుండా యేసయ్య, నీ వైపు చూచేలాగా మమ్మల్ని నడిపించుకుంటాను అడుగుచున్నాను యేసయ్య. మా హృదయ తలంపులను తెలిసిన దేవుడవు యేసయ్య, నువ్వు మార్చివేస్తావని అడుగుచున్నాను యేసయ్య, నీకు స్తోత్రం నా తండ్రి. యేసు స్వామి, నీకు వేలాది స్తోత్రం నా తండ్రి. నేను నీకు ఉపదేశం చేసేది, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించదునని చెప్పిన దేవా, ఈరోజు నువ్వు నడిపిస్తావని, నీ వైపుకి నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఏ బిడ్డ తప్పిపోయి ఉన్నారో యేసయ్య, ఈ లోకం వైపుకి ఎవరు చూస్తున్నారో యేసయ్య నా తండ్రి, ఏ ఆలోచనతో, ఏ చెడు తలంపులతో, చెడు ఆలోచనలతో నేను తండ్రి దారి తప్పిపోయి నేను తండ్రి, ఏ చెడు దాహంలో నడుస్తున్నారో యేసయ్య నా తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో నేను తండ్రి వాళ్ళని నీ వైపుకి నడిపించుకుంటాను అడుగుచున్నాను యేసయ్య. వాళ్ళని నీ వైపుకు నడిపించుకుంటాను అడుగుచున్నాను యేసయ్యా, నీకు స్తోత్రం నా తండ్రి. నిజంగా నేను తండ్రి, నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గం నీకు బోధించదును అని చెప్పిన దేవా, ఈరోజు ఆ బిడ్డలందరూ నడిపిస్తాను నీ వైపుకు నా తండ్రి. వాళ్ళ హృదయాలను మార్చివేసి మార్పు గల జీవితాన్ని వాళ్ళు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా, నీకు స్తోత్రం నా తండ్రి. ఎంతోమంది కుటుంబాలనైనా తండ్రి ఎన్నో సమస్యలతో, ఇబ్బందులతో నైనా తండ్రి బిడ్డలు ఎంతోమంది కుటుంబాలు చల్లా చెదరి నైనా తండ్రి ఎన్నో కష్టాలు, బాధలు, వేదనలతో మునిగిపోయి ఉన్నారు యేసయ్య నా తండ్రి. ఆ కుటుంబాలను తండ్రి, కుటుంబాల శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య, నీకు స్తోత్రం నా తండ్రి. ఆశ్చర్యకరుడా, నీకు వేలాది స్తోత్రం నా తండ్రి. వాళ్ళ ఎడలని అద్భుతమైన కార్యం నువ్వు జరిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసయ్య, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. నేను తండ్రి మారని వాడ, మార్పు లేని వాడ, మాట తప్పని దేవుడవి యేసయ్య నా తండ్రి. ఈరోజు వాళ్ళ ఎడల అద్భుతమైన కార్యం జరిపించిన తండ్రి. ఏ సమస్య బిడ్డలు పోరాడుతున్నారో యేసయ్యా నేను తండ్రి, నేను తండ్రి వాళ్ళకి ఏ బాధలు ఉన్నారు, ఏ కష్టాలు ఉన్నాయో యేసయ్యా, అవన్నీ నేను వదిలిపెట్టి నేను తండ్రి నీ వైపు చూస్తే నేను తండ్రి ఆ ఏ సమస్యలు ఉన్నారు, ఏ కష్టంలు ఉన్నాయి, అవన్నీ తొలగిపోతాయి. ధైర్యం బిడ్డలకు దయచే నేను తండ్రి. బిడ్డలు కూడా నేను తండ్రి వాళ్ళకి నువ్వే తోడుగా అండగా నిలబడి యేసయ్యా నేను తండ్రి. నేను నిజంగా భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు లేక, పిల్లల మధ్య ప్రేమానురాగాలు లేక నేను తండ్రి ఏ వ్యసనాలతో దూరం అవుతున్నారో యేసయ్యా తండ్రి, ఏ ఆలోచనలతో దూరం అవుతున్నారో యేసయ్యా, వాళ్ళని నువ్వే ప్రేమానురాగాలు దయచేసి వాళ్ళందరి కుటుంబాలతో దీవించి నువ్వు ఆశీర్వదిస్తాను అడుగుచున్నాను యేసయ్యా, నీకు స్తోత్రం నా తండ్రి. యేసు స్వామి, నీకు వేలాది స్తోత్రం నా తండ్రి. ఆ బిడ్డల మీద నీ కృపను చూపించిన తండ్రి, నిజంగానైనా నీ భారం యెహోవా మీద మోపు అని నేను ఆదుకుని చెప్పిన దేవా, ఈరోజు ఏ బిడ్డలు, ఏ కుటుంబాలను తండ్రి నెమ్మది లేక, శాంతి, సమాధానం లేక ఎన్నో కుటుంబాలు ఉన్నాయి యేసయ్యా. అలాంటి కుటుంబాలన్నీ తండ్రి నీ పాదాలకు అప్పగిస్తున్నాను యేసయ్యా.
వాళ్ళ కుటుంబాలలో శాంతి సమాధానం నెమ్మది దయచేయన తండ్రి. ఒకవేళ అల్లర్లతో ఉండదు నైనా తండ్రి, ఆ అల్లర్లని తీసివేసిన తండ్రి నెమ్మదిని నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి. శక్తి చేతనైనా బలం చేతని కాక నా ఆత్మచేతని కార్యం జరుగునని చెప్పిన దేవా, ఈరోజు నీ ఆత్మచేతనైనా తండ్రి ఆ బిడ్డల మధ్య నీ కార్యాలు నువ్వు జరిపిస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించుచున్న దేవా, నీకు వేలాది స్తోత్రం నైనా తండ్రి. ఈరోజు ఏ కుటుంబాలలో నైనా తండ్రి నెమ్మది లేక శాంతి సమాధానం లేక బిడ్డల మధ్య నేను తండ్రి ఏ ద్వేషాలతో బిడ్డలు ఉన్నారో యేస్తేనైనా తండ్రి, కుటుంబంలో నెమ్మది లేక జీవిస్తున్నారో యేసయ్యా, ఈరోజు ఆ కుటుంబాలను నెమ్మది దయచేయి, శాంతి సమాధానాన్ని దయచేయన తండ్రి. అక్కడ నీ అద్భుతమైన కార్యాలను నువ్వు జరిపిస్తాను అడుగుచున్నాను యేసయ్యా. యేసు నామములో నేను తండ్రి ఆ కుటుంబాలని అద్భుతమైన కార్యాలు జరిపించిన తండ్రి. భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు దయచేయి, పిల్లల మధ్య ప్రేమానురాగాలు దయచేయన తండ్రి. ఆ కుటుంబాన్ని అంతా కట్టిన నీ మందిరానికి నడిపించి అద్భుతమైన కార్యము సాక్ష్యం బిడ్డలు చెప్పేలాగా బిడ్డలు నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నా తండ్రి. యేసు స్వామి నీకు వేలాది స్తోత్రం నా తండ్రి. నిజంగా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పిన దేవా, నిజంగానైనా తండ్రి మమ్మల్ని విడవడంలో అయితే లేదు నైనా తండ్రి. నువ్వు మమ్మల్ని అంటి పెట్టుకొని ఉన్నావు యేసయ్యా తండ్రి. నీకేనైనా తండ్రి ఏ కుటుంబం ఏ చింతలో ఉందో, ఏ బాధలు ఉన్నారు, ఏ ఆపదలో ఉన్నారు, ఏ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు యేసయ్యా, వీళ్ళందరినీ పాదాలకు అప్పగిస్తున్నాను యేసయ్యా. వాళ్ళు నువ్వే బలపరుస్తావని నడిపిస్తావని సహాయం చేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నైనా. యేసు స్వామి నీకు వేలాది స్తోత్రం. ఇలాంటి కుటుంబాలన్నీ నీ పాదాలకు అప్పగిస్తున్నాను. వాళ్ళ ఎడల నువ్వే సహాయం చేస్తావు, బలపరుస్తావని నడిపిస్తావని దీవిస్తావని అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి. అదేవిధంగా ఎవరెవరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో యేసయ్యా, బిడ్డలు నైనా తండ్రి ఏ అనారోగ్యంతో కుమిలిపోతున్నారో యేసయ్యా తండ్రి, స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారో యేసయ్యా, ఈ రాత్రి కాలంలో వాళ్ళ శరీరంలో నీ రక్తాన్ని ప్రోక్షించి విడుదల దయచేయి యేసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి. కండ్రేపు పాండ్రలో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడవి యేసయ్యా. నువ్వే ఆ బిడ్డల మీద నీ కృపను చూపిస్తావు, నీ ప్రేమను చూపిస్తావు, నువ్వు తాకుతావని స్వస్థపరుస్తావని అడుగుచున్నాను యేసయ్యా. డాక్టర్స్ కాదు యేసయ్యా, పరమ వైద్యుడు నువ్వు యేసయ్యా తండ్రి. నువ్వే సహాయం చేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి. యేసయ్యా నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. నేను హెజ్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవా, నీకు స్తోత్రం నైనా తండ్రి. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దేవా, ఈరోజు ఏ బిడ్డలు ప్రాణ అపాయంలో ఉన్నారో నేను తండ్రి, ఏనైనా తండ్రి బిడ్డలు నేను తండ్రి ఏ ఆపదలో ఉన్నారో యేసయ్యా తండ్రి. హాస్పిటల్ థియేటర్లో నుండి ఆపరేషన్ థియేటర్లో ఉండి బిడ్డలు నేను తండ్రి, ఏ బిడ్డలు నేను తండ్రి ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో యేసయ్యా తండ్రి, వాళ్ళని స్వస్థపరుస్తావని వాళ్ళని తాకుతావని అడుగుచున్నాను యేసయ్యా. నిజంగానైనా తండ్రి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసావు కదా యేసయ్యా. ఆ బిడ్డల మీద నీ కృపను చూపించి యేసయ్యా నైనా తండ్రి, వాళ్ళ తప్పులు వాళ్ళ పాపాలను క్షమించిన తండ్రి, ఆ బిడ్డల మీద నీ కృపను చూపించినైనా తండ్రి. నిజంగానైనా తండ్రి చనిపోయినైనా తండ్రి లాజరు 4 రోజుల తర్వాత లేపినావు కదా యేసయ్యా. ఈ బిడ్డల మీద నీ కృపను చూపించినైనా తండ్రి, ఏ బిడ్డ ఏ అనారోగ్యంతో కుమిలిపోయినారో యేసయ్యా, కుటుంబం ఎంతగానో చింతిస్తుంది నైనా తండ్రి. ఎందుకు యేసయ్యా ఈ శ్రమలు ఈ కష్టాలను ఎవరు కుమిలిపోతున్నారో యేసయ్యా, విడుదల దయచే స్వస్థత దయచే ఆ బిడ్డలు వాళ్ళ శరీరంలో నీ రక్తాన్ని ప్రోక్షించిన తండ్రి. బిడ్డలు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో యేసయ్యా, హార్ట్ ప్రాబ్లంతో, పెరాలసిస్తో, కిడ్నీలతో నైనా తండ్రి, అదేవిధంగా నైనా హెడ్ఏక్తోనైనా తండ్రి ఏ ప్రాబ్లంతో బిడ్డలు ఉన్నారు నైనా తండ్రి, ఆస్తమాతోనైనా తండ్రి, ఇంకా లంగ్స్ ప్రాబ్లంతోనైనా తండ్రి, షుగర్ వ్యాధితోనైనా తండ్రి, నేను బిడ్డలు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి, వాళ్ళ శరీరాన్ని ముట్టి స్వస్థతను దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి. ఏ బిడ్డనైనా తండ్రి హాస్పిటల్లో ఉన్నారో నైనా తండ్రి, లేని స్థితిలో ఉన్నారో నైనా తండ్రి, ఎందుకు నాకు ఈ జీవితం నాకు భారంగా ఉంది, ఒకరి మీద నేను ఆధారపడాల్సిన వచ్చిందని ఏ బిడ్డ కుమిలిపోతున్నారు యేసయ్యా, చెప్పుకోవడానికి నోరు రాక ఎవరు బాధపడుతున్నారో యేసయ్యా తండ్రి, కోమలో ఎవరు ఉన్నారో యేసయ్యా తండ్రి, వాళ్ళని తాకిని స్వస్థత దయచేసి నీకు స్తోత్రం నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి 38 ఏళ్ళ నుండి కొనేటి వద్ద పడిన రోగాన్ని బాగు చేసిన దేవుడు కదా యేసయ్యా. ఈరోజు బిడ్డల మీద నీ కృపను చూపించిన తండ్రి, నీ కనికరం చూపించిన తండ్రి, బిడ్డల మీద నైనా తండ్రి, ఎందుకు యేసయ్యా ఆలస్యం చేస్తున్నావు యేసయ్యా తండ్రి, బిడ్డలు చింతిస్తున్నారు నైనా తండ్రి, ఈ అనారోగ్యం
అనారోగ్యం నుంచి నాకు విడుదల దయచేయి యేసయ్యా అని కన్నీరు విడుస్తున్నారు యేసయ్య. ఈరోజు ఏ బిడ్డలు చింతిస్తున్నారు, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో నేను తండ్రి బిడ్డలు ఆ అనారోగ్యం నుంచి విడుదల దయచేయి యేసయ్య, విడుదల దయచేయి యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలగ చేసిన యేసయ్యా నీకు వేలాది స్తోత్రం. అద్భుతమైన కార్యం ఇప్పుడు జరిపించబోతుందో నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. నీ రక్తాన్ని వాళ్ళ శరీరాలను ప్రోక్షించి నేను తండ్రి స్వస్థతను దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నువ్వే ముట్టబోతున్నందుకు నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. ఎవరెవరు అప్పుల బాధలతో బాధపడుతున్నారో, కృంగిపోయి ఉన్నారో యేసయ్య, వాళ్ళ తప్పుల వాళ్ళ పాపాలను క్షమించి ఆ బిడ్డల మీద నీ కృపను చూపించిన తండ్రి. వాళ్ళ ఎడలని అద్భుతమైన కార్యం జరిపించి యేసయ్య నీకు స్తోత్రం. నేను నిజంగానైనా నేను తండ్రి బిడ్డలు నేను ఏ దాని వల్ల నష్టపోయారో యేసయ్య, ఏ దాని వల్ల బిడ్డలు నేను అప్పుల పాలయ్యారో యేసయ్య, నేను తండ్రి ఒకవేళ నేను తెలిసి చేశారో తెలియక చేశారో నేను తండ్రి, ఏ తప్పు దావులు వెళ్ళి అప్పులు బాధలు అయినాయో నేను. కానీ నేను తండ్రి బిడ్డలు నేను తండ్రి ఈరోజు చూస్తేనైనా వాళ్ళు తెలుసుకుని నీ వైపుకు నడిపించిన తండ్రి. వాళ్ళ తప్పులు వాళ్ళ పాపాలను క్షమించి వాళ్ళకి సహాయం చేస్తాను, వాళ్ళ బలపరుస్తామని నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. అప్పుల బాధల నుంచి విడుదల దయచేయి యేసయ్య. నీకు స్తోత్రం. ఒకవేళ నేను తండ్రి ఏ బిడ్డలు ఏ వ్యసనాలతో నేను తండ్రి ఏ అలవాటుతో మునిగిపోయి అప్పుల బాధలో ఉన్నారో యేసయ్య, ఈరోజు దాని నుంచి విడుదల దయచేయి యేసయ్య, విడుదల దయచేయి యేసయ్య. వాళ్ళ తప్పుల వాళ్ళ పాపాలను క్షమించి యేసయ్య ఆ బిడ్డల మీద నీ కృపను చూపించి నేను తండ్రి. నిజంగా నేను తండ్రి 99 గొర్రెలు వదిలేసి నేను తండ్రి తప్పిపోయిన గొర్రె కోసం నువ్వు ఎదురు చూసావు కదా యేసయ్య, ఆ గొర్రె కోసం వెతికావు కదా యేసయ్య నేను తండ్రి. ఈరోజు నేను ఈ బిడ్డ దారి తప్పిపోయిన తండ్రి ఉన్నది నేను తండ్రి నీ వైపుకు నడిపించుకో. తన తప్పుల పాపాలను క్షమించి ఆ బిడ్డకు సహాయం చేసి ఆ అప్పుల బాధల నుంచి విడుదల దయచేసి నీ వైపుకు నడిపించుకో యేసయ్య, నీ వైపుకు నడిపించుకో యేసయ్య. తప్పు దారిలో వెళ్ళవచ్చిన తప్పు నేను తండ్రి ఈరోజు వాళ్ళకు ఒక దెబ్బ కొట్టిన సహాయం చేసి నేను తండ్రి నీ వైపుకు నడిపించుకో ఆ బిడ్డని యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. మా దరిద్రులను కొట్టివేసి మమ్మల్ని ధనవంతంగా మార్చడానికి మా కోసం దరిద్రులుగా మారిన యేసయ్యా నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. యేసు స్వామి నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. ఆ బిడ్డల మీద కృప చూపించు నేను తండ్రి, నీ కనికరం చూపించు ఆ బిడ్డల మీద నేను. నువ్వు తప్ప మాకు ఎవరున్నారు యేసయ్యా, ఈ లోకంలో ఎవరి వల్ల మాకు సహాయం లేదు నేను తండ్రి. నిజంగా ఒప్పుకుంటున్నాం నేను తండ్రి, తప్పే చేశాము యేసయ్య తండ్రి. ఎన్నో వ్యసనాలతో ఎన్నో అలవాట్లతో నేను తండ్రి అప్పుల పాలైనాం నేను తండ్రి. నేను బిడ్డలు కొందరు మోసపోయి అప్పులు పాలైనారు నేను తండ్రి, కొందరు నేను తండ్రి తెలిసి తెలియక అప్పులు పాలైనారు యేసయ్య. క్షమించు యేసయ్య, క్షమించి ఆ బిడ్డలకు సహాయం చేయను తండ్రి. నన్ను ప్రేమించిన వారిని ఆస్తి కడుతులుగా చేదును వారి నిధులు నింపెదును అన్నావు కదా యేసయ్య. నేను తండ్రి ఈరోజు మనం క్షమించి నేను తండ్రి నీ వైపు చూస్తున్నాం. నా యేసయ్య నాకు సహాయం చేయాలి, నా యేసయ్య తప్ప నాకు ఎవరు లేరు అని బిడ్డలు ఎందుకు గోజాడుతున్నారు యేసయ్య. ఈరోజు వాళ్ళు నీ వైపు చూస్తున్నారు యేసయ్య. క్షమించు నేను తండ్రి, క్షమించి ఆ బిడ్డల మీద నీ కృపను చూపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. గర్భఫలం కోసం ఏ బిడ్డలు ఎదురు చూస్తున్నారో నేను తండ్రి ఆ బిడ్డలకు చక్కటి గర్భఫలాన్ని నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. బిడ్డల మీద నీ ప్రేమని నీ కృపను చూపించి నేను తండ్రి ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎదుర్కొని ఉంటారు యేసయ్య. ఆ బిడ్డల మీద నీ కృపను చూపించి ఆ బిడ్డల ఎడల అద్భుతమైన కార్యం నువ్వు జరిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. అదే విధంగా నేను తండ్రి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల మీద నీ కృపను చూపించిన తండ్రి బిడ్డలకు సహాయం చేస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఆ బిడ్డల మీద నీ ప్రణాళిక ఏముందో నువ్వు రుజువుపరుచుకుంటాను అడుగుచున్నాను యేసయ్య. వాళ్ళ తప్పుల వాళ్ళ పాపాలను క్షమించిన తండ్రి ఆ బిడ్డలకు నువ్వు సహాయం చేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. బిడ్డలు కూడా నీ వైపు చూచి గోజాడలేక నీ యందు మోకరించి ప్రార్థించేలాగా ఆ బిడ్డలు నడిపించుకో యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. అదే విధంగా నేను తండ్రి ఎంతోమంది బిడ్డల ప్రయాణంలో బిడ్డలను క్షేమంగా చేరవలసిన గమ్యస్థానం క్షేమంగా నువ్వు చేరవేస్తావని అడుగుచున్నాను యేసయ్య. వాళ్ళు ఎక్కడికి చేరాలని తండ్రి ప్రయాణంలో ఏ వెహికల్ వెళ్తున్నారు, ఏ వాహనాలు వెళ్తున్నారు నేను తండ్రి, విమానంలో వెళ్తున్నారు, ట్రైన్లలో వెళ్తున్నారు, పడవలో వెళ్తున్నారు నేను తండ్రి, ఏది ప్రతిదీ నేను తండ్రి నువ్వే నీ తోడుగా ఉండి వాళ్ళు చేరవలసిన గమ్యస్థానం క్షేమంగా చేరవేసి అక్కడ వాళ్ళని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుండేలాగా నడిపించుకుంటాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. వాళ్ళ రాకపోకలు నువ్వే తోడుగా నిలబడు నేను తండ్రి. ఎక్కడ సాతాను పొంచిందో ఎక్కడ ఆటంకపరచాలని చూస్తుందో దాని ఆటలు సాగకుండా నేను తండ్రి వాళ్ళకి నువ్వే తోడుగా నిలబడతావు అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. ఎంతోమంది బిడ్డలు నేను ఆహారం కోసం అలమటిస్తున్న బిడ్డలకి ఆహారాన్ని నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఉండడానికి గృహం లేక వేసుకోవడానికి బట్టలు లేక ఎంతోమంది బిడ్డలు ఉన్నారు యేసయ్య. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా ఉండి వాళ్ళకి సహాయం చేస్తాను, బిడ్డలకు నువ్వే తోడుగా అండగా ఉండి నేను తండ్రి ఆ బిడ్డలను బలపరుస్తామని నడిపిస్తామని దీవిస్తామని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను నిజంగా నేను తండ్రి. ఎంతోమంది బిడ్డలు నేను తండ్రి చెడు తలంపులు
తలంపులతో చెడు వ్యసనాలతో నేను తండ్రి, తాగుడిన బంధకాలతో నేను తండ్రి, బిడ్డలు ఎంతోమంది బిడ్డలు ఉన్నారు తండ్రి, ఎవరి బిడ్డలు ఉన్నారు, ఎంతోమంది బిడ్డలు నేను తండ్రి ఈ వ్యసనాలలో మునిగిపోయి ఉన్నారు యేసయ్య. తాగుడు అలవాటుతో, పాన్ పరాక అలవాటుతో, ఇంకా ఏ చెడు తలంపులతో, చెడు ఆలోచనలతో ఎవరెవరు ఉన్నారో ఈ రాత్రికాల సమయంలోనే తండ్రి, వాళ్ళ ముట్టి వాళ్ళ శరీరంలోని అద్భుతమైన వాళ్ళ శరీరంలో మార్చివేస్తాను అడుగుచున్నాను యేసయ్య. వాళ్ళ జీవితంలో అద్భుతమైన కార్యం జరిపించి నీ వైపుకు నడిపించుకో యేసయ్య. మార్పు గల జీవితం వాళ్ళలో దయచేయి యేసయ్య. నీకు స్తోత్రం నేనా. నిజంగా నేను తండ్రి ఈ అలవాట్లతో ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నారు నేను తండ్రి, ఎన్నో కుటుంబాలు విడిపోతున్నాయి యేసయ్య నేను తండ్రి. ఈ తాగుడనే అలవాటుతో నేను తండ్రి, ఈ చెడు అలవాటుతో, చెడు తలంపులతో, చెడు ఆలోచనలతో నేను తండ్రి కొన్ని కుటుంబాలు చెల్లా చెదరవుతున్నాయి, రోడ్ల మీద పడుతున్నారు యేసయ్య. ఈరోజు వాళ్ళ జీవితాలలో మార్పును దయచేయేసయ్య. తాగుడని బంధకం నుంచి విడుదల దయచేయేసయ్య. బిడ్డలు ఏ చెడు తలంపులుతున్నారు, చెడు ఆలోచనలతో ఉన్నారు నేను తండ్రి. భార్య భర్తల మధ్య ప్రేమ రాగాలు విడిపోతున్నారు నేను తండ్రి. నేను ఈ వ్యసనాల నుంచి విడుదల దయచేయి నేను తండ్రి. ఆ బిడ్డలు ముట్టి నేను తండ్రి వాళ్ళ జీవితంలో మార్పును దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. తాగుడనే అలవాటు నుంచి విడుదల దయచేయేసయ్య. బిడ్డలు ఒకవేళ ఏ అక్రమ సంబంధాలతో ఉన్నారో యేసయ్య, దాని నుంచి విడుదల దయచేయేసయ్య నేను తండ్రి. వాళ్ళ మనసును మార్చునైనా తండ్రి, వాళ్ళ హృదయ తలుపులు తెలిసిన దేవుడవునైనా తండ్రి నువ్వునైనా. ఎవరు అలాంటి ఆలోచనలతో ఉన్నారు యేసు, అలాంటి వ్యసనాలతో ఉన్నారు నేను తండ్రి, ఈరోజు ఆ బిడ్డలను ముట్టి నేను తండ్రి మార్పు గల జీవితాన్ని నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. యేసయ్యా నీకు వేలాది స్తోత్రం నైనా. చంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించు, బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయను తండ్రి. ఏ బిడ్డ ఏ అనారోగ్యంతో బాధపడుతుందో నేను తండ్రి, ఆ అనారోగ్యం నుంచి విడుదల దయచేసి స్వస్థత నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. యేసు స్వామి నీకు స్తోత్రం నైనా తండ్రి. వివాహం కోసం ఏ బిడ్డ ఎదురు చూస్తుందో నైనా తండ్రి, బిడ్డలు నైనా తండ్రి, ఆ బిడ్డల మీద నీ ప్రణాళిక ఏముందో నువ్వు రుజువుపరుచుకుంటావు అని అడుగుచున్నాను యేసయ్యా. ఆ బిడ్డ కోసం నువ్వు ఎక్కడ ఏర్పాటు చేసినా నేను తండ్రి వాళ్ళను జ్యోతపరుస్తామని అడుగుచున్నాను యేసయ్య. బిడ్డలు కూడా మోకరించి నేను తండ్రి, నేను వాళ్ళ జీవిత భాగస్వామ్యం గురించి బిడ్డలు ప్రార్థించేలాగా బిడ్డలు నడిపించు నేను తండ్రి. గోజాడలేగా నేను ఆ బిడ్డలు నీ వైపుకు నడిపించుకుంటాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. యేసు స్వామి నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. నేను మా కోసం సిలువలో రక్తాన్ని చిందించిన యేసయ్యా నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. నేను నువ్వే నీ ప్రేమని నీ కృపని చూపించి నేను తండ్రి. అదేవిధంగా నేను తండ్రి ఎవరెవరు నేను తండ్రి వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటారు, ఏది కొత్తగా వాళ్ళు ఏ వ్యాపారంలో వాళ్ళు ప్రారంభించాలనుకుంటున్నారు యేసయ్య, ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడి యేసయ్య నేను తండ్రి. ఆ బిడ్డలు నేను ఏది కొత్తగా నేను తండ్రి ప్రారంభించాలనుకుంటున్నారో యేసయ్య, వాళ్ళకి ఎటువంటి నష్టం వాటిల్లకుండా నేను తండ్రి వాళ్ళ ప్రయత్నాలన్నీ నువ్వు తోడుగా నిలబడతాను, వాళ్ళకి సహాయం చేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. యేసయ్య ఎంతోమంది బిడ్డలు నేను తండ్రి ఎవరెవరు ఏ కోరికలతో ఉన్నారో, ఏ అవసరాల కోసం ఎదురు చూస్తున్నారో నేను తండ్రి, వాళ్ళ కోరికలు నేను తండ్రి వాళ్ళని తీరుస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. యేసు స్వామి నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. నిజంగా నేను తండ్రి నేను నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన ఆవత్తులు సఫలపరచుతాను అని చెప్పిన దేవా, ఈరోజు ఏ బిడ్డ ఆశపడుతుందో, ఏ దానికోసం ఆశపడుతుందో, గృహం కోసం, ఆ కార్ కోసం నేను తండ్రి, ఏ దానికోసం బిడ్డలు ఆశపడుతున్నారో యేసయ్య నేను తండ్రి, నేను వాళ్ళకి నువ్వు అవి దయచేస్తావు అడుగుచున్నాను యేసయ్య. బిడ్డల ఆశలు నువ్వు నెరవేరుస్తావు అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. యేసయ్య నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. ఈ బిడ్డలు నేను తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఎవరు ఏ ఆపదలో ఉన్నారు నేను తండ్రి, ఎవరు సహాయం చేయలేని స్థితిలో ఎవరు ఉన్నారు యేసయ్య, వాళ్ళకి నువ్వే సహాయం చేసి వాళ్ళు బలపరుస్తామని ధైర్యపరుస్తామని ఆ కుటుంబం చుట్టూ నీ దూతల కంచె వేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలు నడిపించిన దేవా నీకు స్తోత్రం నేను తండ్రి. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా ఉండి సహాయం చేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. ఈరోజు నేను తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఏ బిడ్డ దిగులు పడుతుందో యేసయ్య, ఎందుకు యేసయ్య ఇన్ని సంవత్సరాలు అవుతున్నాయి, ఈ కష్టంలోనే మేము మునిగిపోతున్నాం నేను తండ్రి, ఇంత విశ్వాసంతో నీ ఎందుకు గోజాడుతున్నాను, ప్రార్థిస్తున్నాను, అనుక్షణం నిన్ను అంటి పెట్టుకునే ఉన్నాం కదా యేసయ్య, ఎందుకు నా జీవితంలో అన్ని లేట్ అవుతున్నాయి యేసయ్య నేను తండ్రి, ఎందుకు యేసయ్య నాకు నేను ఏమి కోరుకుంటున్నా నాకు అవి జరగడం లేదు, నాకు ఎప్పుడు కన్నీరే అని ఎవరు కన్నీరు విడుస్తున్నారో యేసయ్య తండ్రి. ఆ బిడ్డను ధైర్యపరచు, నేనున్నాను నీకు, నువ్వు దిగులు పడవద్దు, నిన్ను బలపరిచే దేవుడు నేనున్నాను, నిన్ను ఒకరోజు నిలబెట్టబోతున్నాను, నువ్వు బెదరవద్దు నేనని వాళ్ళ
వాళ్ళని ధైర్యపరచు యేసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి. బిడ్డలు బెదిరపడకు నేను తండ్రి, చింతించకుండా నేను తండ్రి బిడ్డలు నా యేసయ్య నన్ను నిలబెట్టబోతున్నాడు ఒక ఉన్నతమైన స్థానంలో నేను విశ్వాసం నా బిడ్డలు దయచేసి నీకు స్తోత్రం నేను తండ్రి. యేసు స్వామి నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. నువ్వే ఆ బిడ్డలకు నేను ధైర్యపరుస్తామని దీవిస్తామని అడుగుచున్నాను యేసయ్య. ఈరోజు ఏ బిడ్డలు చింతిస్తున్నారో యేసయ్య నేను తండ్రి, నేను నిజంగా నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను యేసయ్య. నా జీవితంలో అన్ని ఆలస్యంలో నేను తండ్రి ఎందుకు యేసయ్య అని కుమిలిపోతున్నారో యేసయ్య. కానీ నేను చింతించకుండా నా యేసయ్య నన్ను ఒక రోజు నిలబెట్టపోతున్నాడు అనే ధైర్యాన్ని విశ్వాసం నా బిడ్డలను దయచేయండి యేసయ్య నీకు స్తోత్రం. నేను బిడ్డలు చింతించకుండా దిగులు పడకుండా నేను తండ్రి, ఈరోజు నీకేమీ లేవు, అన్నీ కోల్పోయినావు, నువ్వు ఏమీ లేని స్థితిలో ఉండొచ్చు. కానీ నేను తండ్రి ఆ రోజు నేను తండ్రి యోబు అన్నీ కోల్పోయినాడు, కానీ రెండంతలుగా మూడంతలుగా దీవించిన దేవుడు యేసయ్య నేను తండ్రి. ఈరోజు ఏ బిడ్డలు కుమిలిపోతున్నారో, ఏ బిడ్డలు చింతిస్తున్నారో, ఎవరికో నేను తండ్రి బిడ్డ ఎందుకు అంగ్లారుస్తున్నారో నేను తండ్రి, నేను ఏమి చెప్పుకోలేని స్థితిలో బిడ్డలు ఉన్నారు నేను తండ్రి. వాళ్ళు బెదరకుండా బిడ్డలు ధైర్యపరుస్తావు, నడిపిస్తావు అడుగుచున్నాను యేసయ్య. నేను యోబుకు అన్నీ తీసేసిన దేవుడు నేను, నువ్వు మళ్ళీ రెండంతలుగా మూడంతలు దీవించిన దేవుడు నేను తండ్రి. ఈరోజు ఈ బిడ్డలు కూడా అలాగే దీవిస్తావని నేను అడుగుచున్నాను యేసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి. బిడ్డలందరికీ నువ్వే తోడుగా అండగా ఉండి నేను తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీపించిన ప్రతి బిడ్డని నేను తండ్రి పేరు పేరున దీవించి నువ్వు ఆశీర్వదిస్తావని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.